గౌతమిపుత్ర శాతకర్ణి ఆంధ్రులు మాత్రమే కాదు యావత్ భారత్ జాతి గర్వించదగ్గ ఈ వ్యక్తి కథ చెప్పడానికి ఎందరో పరితపించారు. ముఖ్యంగా వెంకట్రామమ్మ పుత్ర విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కలకని పరితపించి ఈ వేషం వేయడం కుదరక ఆ సువర్ణ అవకాశాన్ని బసవరామ తారక పుత్ర బాలకృష్ణ గారు పట్టేశారు. మరి ఆయన తోటి ఈ కథని ఒడిసి పట్టి నడిపించినటువంటి అంజనా పుత్ర మన ముందు ఉన్నారు క్రిష్ గారు, అండ్ నీరజా పుత్రిక మనతో ఉంది శ్రియ. సంక్రాంతికి సందడి చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఒక ప్రత్యేక ముఖాముఖిలో ముగ్గురు మహామహులు కూర్చుని ఉన్నారు. ముగ్గురికి నమస్కారం కాదు, ముగ్గురికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరూ కూడా హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో క్రిష్ గారు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కానుక ఇవ్వబోతున్నారు. బాలకృష్ణ గారికి 100 సినిమాల పూర్తి చేసుకోవడానికి ఒక కారణం ఇచ్చారు, ఒక సెలబ్రేషన్కి కారణం ఇచ్చారు అభిమానులకి. కానుక బాలయ్య బాబు ఒక బాధ్యత రూపంలో నా మీద పెట్టారు. మేము ఇలా వచ్చేదాన్ని అనుకున్నా కూడా ఒక సమ్ డివైన్ ఎంటిటీ నన్ను ఈ కథతోటి బాలయ్య బాబు దగ్గరికి నడిపించింది. దెన్ ఐ నారేటెడ్ ద మూవీ టు హిమ్. ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. చెప్పడానికి ఏముందండి ఎక్కువ సమయం, కథ చాలా మంది చాలా తక్కువ, సారీ అంటే అందరు అంతే సార్, చాలా తక్కువ. ఏముంది మన స్కూల్లో చదివినప్పుడు డైనాసిటీ అంతే కదా, చెప్పుకోవడానికి కదా అంతే అన్నారు ఆయన. అంతే పిక్చర్ చేద్దాం అనుకున్నాను అని జస్ట్ ఎక్కడ వాళ్ళమ్మ పుట్టింది అది అవన్నీ చెప్పారు అంతే. అంటే ఒక మంచి కథ ఒక మంచి వ్యక్తిని వెతుక్కుంటూ వస్తుంది, ఒక కథానాయకుడిని వెతుక్కుంటూ వస్తుంది అని అంటారు. అలా గౌతమిపుత్ర శాతకర్ణి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా బాలకృష్ణ గారు? అంటే నాన్నగారు చేయాలనుకుంది చేయలేదు ఆయన. పరహితము చేయవాడేవాడు పరహితుడగు భూత పంచకముగును పరహితమే పరమధర్మము పరహితమునికి ఎదురు లేదు సర్వేందు ముఖి అన్నట్టు. అంటే పంచభూతాలన్నీ కలిసి ఆవిష్కరించిందని నేను అనుకుంటాను. ఆ దివ్యశక్తులు గౌతమి బాలశ్రీ గారు అయితేనే, శాతకర్ణి అయితే, నాన్నగారు అయితేనే, అంటే అమ్మగారు ఆశీస్సులు ముఖ్యంగా. ఎందుకంటే నేను ఇవాళ ఎవరితో పిలువబడుతున్నా, లేకపోతే ఇవాళ నేను నటరత్నంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా, లేకపోతే హాస్పిటల్ చైర్మన్గా పిలువబడుతున్నా, అది అమ్మగారి పేరుతో ఉన్న హాస్పిటల్. అవన్నీ కూడా ముఖ్యంగా మా అమ్మగారి ఆశల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ, ప్రేక్షక దేవుళ్ళ చలువ నేను ఎప్పుడు భావిస్తాను. క్రిష్ గారు ఈ కథ చెప్పాలని మీకు ఎలా అనిపించింది? కథకులుగా మీరు చాలా వెరైటీ డిఫరెంట్ స్టోరీస్ చెప్పారు. అసలు ఈ కథకు బీజం ఎక్కడ పడింది? చాలా చిన్నప్పుడు అండి అమరావతిలో మా తాతయ్య గారు జాలమూరి రమణయ్య గారు అక్కడ నాకు ఈ కథ గురించి చెప్పారండి. ఎవరో ఒకరు చెప్పారు. దాని తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలిసింది. బట్ లేటర్ చిన్న ఇంటరప్షన్ చెప్పాటే కదా, నాన్నగారు కూడా చిన్నప్పుడు పెంచింది ఆయన పెద్దమ్మ, ఆయనకి పిల్లలేరు. పెంచినప్పుడు చిన్నప్పుడు జోలపాట పాడతారు కదా లలబి, అవునండి, కాళ్ళ మీద అలా ఎత్తుకుని పడుకుని అలా అలా ఏం చెప్తావు చందమామ రావే జాబిల్లి రావని పాడతావు. ఈయన అలా కాదు, అన్ని పద్యాలు ఇన్ఫ్లుయెన్స్ అండి. చిన్నప్పటి నుంచి 100 బయట ఉంటారు చూడండి. తల్లి ఎలా 100 పోసింది శాతకర్ణికి. శాతకర్ణి ఏమన్నాడు, ఇన్ని రాజులు కాదు ఇన్ని రాజ్యాలు ఎందుకు అని అడుగుతాడు. సినిమా చూస్తాడు కదా. అవును సార్, నేను ఒక్కడిని నేనున్నా కానీ లేస్తాడు. సేమ్ వే బేసికల్లీ ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ఫస్ట్ టైం చెప్పారు. బట్ ఆచార్య నాగార్జున గురించి మనకి బౌద్ధ మత గురువుగా అని తెలుసు కానీ, బట్ ఈస్ ద గురు ఆఫ్ శాతవాహనాస్. హీ రోడ్ లెటర్స్ టు ద కింగ్, ఎలా ఎథిక్స్ మోరల్స్ అలా అని. సో ఐ ఫౌండ్ ఏ స్టోరీ. ఇక్కడ ఏదో కథ ఉంది, చిన్నప్పుడు తెలుసు బేసికల్గా. బట్ 2011-12లో కొండపల్లి దగ్గర కోట్లింగాల దగ్గర ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు నాణ్యాలు బయటపడినాయి. శాతవాహన కాయినేజ్ గురించి అప్పుడు చదవటం, అప్పుడు గౌతమి బాలాశ్రీ వేసిన నానాఘట్ శాసనాలు గురించి తెలియటం, వాటిని చూడటం. అప్పటి నుంచి ఇది కథగా చెప్తే చాలా ఎవరికైనా కాలం కలిసి వచ్చి పేరు వచ్చింది అంటారు. కాలానికే ఆయన పేరు కలిసి వచ్చింది. సో కాలం శాలివాహన శకం అయింది, ఉగాదిగా పర్వదినం అయింది. దాని తర్వాత ఆయన చక్రవర్తి అయిన దగ్గర నుంచి హిందూ కాలమాన పట్టికలో తిరగరాయబడి అక్కడి నుంచి మన మొదటి రోజు స్టార్ట్ అయింది. అంత గొప్ప వ్యక్తి తెలుగువాడై ఉండి భారతదేశాన్ని మొత్తం ఒక యూనిఫై చేసిన ఆయన్ని మనకు తెలియపోవటం మన చిన్న దౌర్భాగ్యం. బేసికల్గా ఆయన తెలుగు జాతి రాజహంస. కొత్త కథని మళ్ళీ కొత్తగా మనం పరిచయం చేయాలి. అలాంటప్పుడు ఒక బాలకృష్ణ గారు ఉన్నారు, ఒక హేమమాలిని గారిని మనం గౌతమి బాలశ్రీగా చూసాం, ఇక్కడ ఒక యువరాణిని చూస్తున్నాం. ఒక కొత్త రకమైన హిస్టరీని మనం చెప్తున్నప్పుడు ఇలాంటి పాత్ర మీకు వచ్చినప్పుడు వాజ్ ఇట్ ఒక ప్రెషర్ లాగా ఫీల్ అయ్యారా, ట్రెజర్ లాగా ఫీల్ అయ్యారా? వాట్ వాజ్ ఇట్ ఫర్ యూ? స్పీకర్, I was a little nervous. You have someone, a director who really believes in the story. I'm a great fan of his work. Oh, so I thought you were a friend. I was a little nervous on the first day because you have someone who believes in you. You want to give your best. Correct. So I was a little nervous because I wanted to live up to his emotion, his expectations. Also, there's very less written about Gautamiputra Satakarni and Vashishti Devi.
because history is written by Britishers, and so there are a lot of kings like that which are unsung, not written, people don't know about. So there was a lot of, responsibility on all our shoulders to make sure that we represent and present it in the most beautiful way. And I've worked with Balaya Garu before. I know how passionate he is about everything he does. So I wanted to make sure that I give my best. మనం చూడనటువంటి ఒక కథని తీసుకురావడానికి పాత్రపరంగా ఒక నటుడిగా మీకు ఛాలెంజ్ అని అనుకుంటున్నానండి. దాన్ని ఎలా అచీవ్ అంటే ఇది నాకు ఏదైనా నాన్నగారే ఇప్పుడు అంతే. కృష్ణుడు కానీ రాముడు కానివ్వండి, లేకపోతే జానపద సినిమాల్లో ఆయన మేనరిజమ్స్ కానివ్వండి అన్నీ అంటే కొంత ఆయన నా బ్లడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు ఒక సీన్ నాగేశ్వరరావు కూడా అవును, ఒక సీన్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు మేనరిజం ఒకటి అంటే చాణక్య చతుర్థి నాన్నగారు చేయించారు. అది అందుకని అవునండి. నిపుణు గొప్ప నివులను తొలగించి అతను రోషాగ్ని రగల్చవలే మన్ను తిన్న పన్నగమ్మ పడకపై తట్టి ఇలా అంటాడు ఆయన. ఇది పెట్టారు అక్కడ షార్ట్ చేసినప్పుడు ఇది నాగేశ్వరరావు గారు అలా అంటారండి, నేను అలా చేస్తానండి, చాలా బాగుంటుంది. ఎందుకు వీళ్ళంతా ఆయన ఎందుకు రావాలి? క్రిష్ గారు, 100వ సినిమా అనగానే బాలయ్య గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్, క్రేజ్, ఇవన్నీ కలిపి మీ మీద ఒక బర్డెన్ ఉండాలి. ఆ కథనే మీరు ఎంచుకుని వారిని ఎలా కన్విన్స్ చేశారు? చెప్పాను కదండి, ఇంతవరకు ఆ 100వ సినిమా అనే భయం కానీ బరువు కానీ ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. ఈజ్ ద టు టెల్ హీస్ ద బెస్ట్ స్టూడెంట్ ఐ ఎవర్ ఫౌండ్ యాజ్ అ డైరెక్టర్గా. క్యాప్టెన్ రియల్లీ 7 o'clock రియల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు మొత్తం రెడీ అయ్యి వస్తారు చూడండి, ఈయన సెట్లోకి నడుస్తున్నప్పుడు అలా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా నిష్కల్మషంగా వచ్చి అక్కడ కూర్చొని ఆయన టేబుల్ దగ్గర కూర్చొని ఇంటికి వచ్చి వెళ్ళి సార్ ఇది ఆయన 7ంటికి రాగానే అందరూ 7ంటికి మొత్తం సెట్ అయిపోయి ఉంటుందండి. మొదటి రోజు సార్కి నేను చెప్తున్నప్పుడు ఆ డైలాగ్ చెప్పాను అనమాట. ఆయన చెప్తున్నప్పుడే సినిమాలో ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. వి డిజైన్ ఇట్, ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ మూవీ. యుద్ధాలు వాయిస్ ఓవర్తో అంటే అది ఒక 100వ సినిమాకి ఒక ఆడియన్స్ కూడా హిస్ ఫ్యాన్స్ ఆల్సో ఫస్ట్ బాలయ్య వచ్చే ముందు బాలయ్య బాబు వాయిస్ వస్తాయి. డైలాగులు అంటే బాలయ్య బాబు చెప్పాలంటారు. మిత్రులారా, నా కత్తి వారితో రక్తసిక్తమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ, ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక. ఈ డైలాగ్ బాలయ్య గారు చెప్తున్నాను. నేను చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది అనగానే ఆయన చెయ్యి ఆటోమేటిక్ కదులుతుందండి. అప్పుడు నేను పట్టుకున్నాను, అటెన్షన్ దొరకాలి వస్తుంది, కొంచెం క్యారెక్టర్ ఎక్కుతాను అది. అంటే యుద్ధకామి కూడా ప్రయాణిస్తూనే ఉన్నాను, దండయాత్రకునే ప్రయాణిస్తూనే ఉన్నాను అని అంటాడు. కత్తి కంటే నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది, శరణమా రణమా అది చెప్తున్నప్పుడు అర్థమైంది. మీరు ఒక మనిషి 4 లైన్ యాక్చువల్లీ 3-4 లైన్లోకి ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళారన్నమాట. ఆ క్షణంలో వెళ్ళిన ఆయన చివరి దాకా బేసిక్గా లాస్ట్ టైం మేము గుమ్మడికాయ కొట్టేది రోజు దాకా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ దాకా ద ఇంటెన్సిటీ ఈజ్ క్యారీడ్. ఇది ఒక మనిషి కథ. దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, యుద్ధాలు. ఒక అన్సంగ్ వారియర్, ఒక హ్యూమన్ బీయింగ్ కథ చెప్తున్నాను. ఒక చిన్న పిల్లవాడు కలగని అనేక గణరాజ్యాలుగా ఉన్న దీన్ని కలగని ఒక మహారాజ్యం చేయాలి, అనేక యుద్ధాలు చేస్తున్నారు, అందరిని అతను తిడుతున్నారు, నువ్వు అసలు మనిషివేనా అని భార్య అంటది. బౌద్ధ భిక్షులు అందరూ వచ్చి వాళ్ళ అమ్మతోటి నువ్వు కన్నది మారణ హోమాన్ని, నువ్వు కడుపును పోసింది మహాయుద్ధాన్ని అని తిడతా ఉంటారు. ప్రతి ఒక్కరు ఇతను చేస్తున్న డిస్ట్రాక్షన్, బట్ చేస్తుంది ఒక ఆశయం. ఈ రోజు కాదు, నా జనరేషన్ కోసం కాదు, భావి తరాలు ఇప్పుడు కొట్టుకోకూడదు ఇంకెవడు. ఒకటి చేసి ఇండియా అనేది ఈ మహారాజ్ చేసింది, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించిన, మొఘలాయులు పరిపాలించిన, ఈ శాతకర్ణి చేసిన ఆయన జాతి పిడికిల్ని ఇంకెవరు కదిలించలేకపోయింది. సో దట్స్ ఎ గ్రేట్ స్టోరీ వి ఫౌండ్. So when I saw the whole set and I saw him, it was way more than I imagined. It hit me for a second, and in that moment you're in the character, because everything just it makes sense. And sir walked up to me and I said good morning, whatever. And he said, you can't call me sir. But I'm like, but I can't call you anything else but sir. Right now you look like the sir here. Good. Then what did you call him all through? Sir. That shot, I remember that shot. We were నడుచుకుంటూ వచ్చేది. Yeah, right. Like cameraman is looking through the eyepiece. Then he called, Krish, come. And I'm seeing from here. Baba told me this. Before telling anything to sir, look through the eyepiece. And Annaru, I said 2 cameras we set and one thing, and I checked through this thing, and in the frame I've seen that thing amata. Whatever, my cameraman told that whatever we dreamt, that man is there. He's walking. The line he told andi, Sathakarn వస్తున్నాడు. Exact thing the cameraman said. అందరూ కూడా performances. And Shri, I have to tell, basically she's one of the maddest, craziest, like there's no other in a group, when we talk, when we party or anything, basically ఇంతకన్నా పిచ్చి crazy చూడం అన్నమాట.
ఇట్స్ స్ట్రాంగ్ బిలీఫ్ ఆ childish ఉంది అది. వీళ్ళిద్దరి మధ్య బాలయ్య బాబు ఎప్పుడు చేసాం ఇప్పుడు చెన్నకేశ్వర అవును సేమ్ బాలయ్య బాబు హేమమాలిని మధ్య ఇద్దరి మధ్య నలిగిపోతూ బేసికల్గా అండ్ షీ వాంట్స్ ఆల్ ద ఎఫెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్ ద సేమ్ టైం సో మెనీ థింగ్స్ షీ డజంట్ గ్రేట్ It's too much. క్యారెక్టర్ It's a very well written character. It's and just the not. way it goes basically the graph it goes, and it took a lot time for me to narrate the story because I want to infuse నేను చూస్తున్న ప్రతి ఫ్రేమ్ ప్రతి ఎమోషన్ ప్రతి కదలిక and every tear, when the tear rolls you have to see there will be 3-4 things basically. I don't know how she managed to do the thing, and it's not that easy also. The kind of 14 hours on Bob 14 hours 18 hours we used to షూట్ work. చేశారండి. Used to work long And hours. first day 79 రోజుల్లో ఫినిష్ చేసాం. first day we shot is the most intense scene of hers. Yeah, it was like a bullet passing through That's me. the most difficult scene. I want to do that scene with Shreya so that she will be pushed into the maximum corner. ముగ్గురు పిల్లలు డైరెక్ట్ చేశాడు ఆయన. ముగ్గురు పిల్లలు. హేమమాలిని గారు, ఓ హేమమాలిని గారు కూడా పిల్లలండి. సెట్ సీరియస్ సీన్ అండి. బాలయ్య బాబు యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఈ అమ్మాయి దగ్గతే ఉందన్నమాట. హేమమాలిని గారు చాలా జరుగుతూ ఉన్నాయి. గ్రేట్ లైన్స్ తప్పని యుద్ధం అమ్మాయి. మేము మొత్తం సెట్ చేసుకొని మొత్తం పెట్టుకొని ఐఎమ్ ఎక్సైటెడ్ టు షూట్ దిస్ సీన్. దెన్ షీ హ్యాస్ టు రన్ టు హిమ్ అండ్ తను బొట్టు పెట్టి దట్ సీక్వెన్స్ అండ్ హేమమాలిని గారు హ్యాస్ టు బ్లెస్ ఇట్. వెళ్ళి విజయస్ వెళ్ళి రారా అని నేను చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు. విజయస్ వెళ్ళి రారా అని, విజయస్ వెళ్ళి రారా అని మేడం రా రా స్వామి దెన్ షీ స్టార్టెడ్ డాన్సింగ్. బాలయ్య బాబు కూడా రా రా స్వామి. నేను ఇక్కడికి వచ్చాను తల పట్టుకొని. ఎవరు చెప్పాలి ఇప్పుడు ఆవిడకి, ఎవరు చెప్పాలి? ఆవిడ సీనియర్ ముగ్గురు పిల్లలు ఐ టోల్డ్. ఆవిడ చెప్పేసింది, ఓహో ఇవి గట్టిగా ముద్రలు వస్తున్నాయా ఆవిడ అడిగింది. అవునండి మాకు కొంచెం ముద్రలు వస్తున్నాయని, కానీ ఓకే ఏం చేయాలి నేను అడిగి చూడు తప్పన. And then so we're joking, and then the light is going, right? Light is going off. It's 4:30 and the light is only till 5. And then Krish looks at me with that stern look, like serious. And I'm like, okay. That look was so stern. I already బాగా అల్లరి చేస్తారు కదండి. అయ్యో బిగ్గెస్ట్ కిడ్. మీరు అల్లరి అయ్యో చేయరా? అన్నా కానీ ఆయన అయ్యోకి నా అయ్యోకి తేడా చిచి నా తర్వాత. అయ్యో Sir, you make everyone laugh. బాలకృష్ణ గారు, ఈ కథ మీ వరకు వచ్చింది అని అనుకుందాం. ఏదో ఒక రకంగా 100వ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉందని. క్రిష్ గారిని మీరు ఎలా నమ్మగలిగారు? అంటే ఏమో కొన్ని అదృశ్య శక్తులు అంతే. అంటే ఆయన కూడా అన్ని సినిమాలు ఇప్పుడు 6వ సినిమా ఇది. సినిమాకి ఎటువంటి పొంతలు లేకుండా, సంబంధం లేకుండా ఆయన చేసి, అంటే నేను చాలా సినిమాలు చాలామంది సినిమాలు చూస్తుంటాను, ఇవన్నీ ఒకే మోస్తరుగా ఉంటాయి అన్నీ. కానీ ఆయనలో ఒక తపన సినిమాకి డిఫరెంట్గా ఉండడం. సో అనుకోకుండా ఇది రావడం, ఇది ఎందుకు వచ్చిందా అని నేను ఆలోచించడం. అమరావతి ఒకటేమో రాజధాని, ఈ సినిమా ఎందుకు వచ్చింది? నేను అమరావతిగా మేము క్యాపిటల్గా చేసుకుని ఆయన పరిపాలన సాగించాడు ఆయన రాజధానిగా. ఇవన్నీ ఎందుకు ఇలా తటస్థ, ఇదంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. శుభసూచకం కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని, ఇక్కడ సినిమా చేయడం, నాన్నగారు ఆవిష్కరించని పాత్ర, చేయని పాత్ర, ఇవన్నీ. అంటే బాలకృష్ణ గారు చెప్తే డైలాగ్ చెప్పాలి, తొడగొట్టాలి, మాకు అభిమానులు పండుగ చేసుకోవాలి. గౌతమి పుత్ర శాతకర్ణిలో మీ కైండ్ ఆఫ్ డైలాగ్స్ దేశం పోనీ కూడా చూడండి, దేశం అన్నారు. ఇప్పుడు దాకా అయితే ఒక రాయలసీమ ఫ్యాక్షన్స్ దాకా రెస్ట్రిక్ట్ అయింది. స్టైల్ కాదు, తొడగొడు ఉంది, నన్ను కనపడలేదు. అవునండి, నేను బిలో ద బెల్ట్ నాకు ఎవరు తెలియదు, నేను ఎవరికి తెలియదు. కథ దొరికింది. ఇప్పుడు చూడండి బాలయ్య బాబు పరిచయం లేదు కూడా. ఆయన నాకు గుర్తులేదు ఫస్ట్ అవార్డు గమ్యం నా ఫస్ట్ అవార్డు బాలయ్య బాబు వచ్చారు. ఆయన నా సినిమాలన్నీ చూడలేదు. ఇక్కడ చాలా తక్కువ కలిసి ఆయన వేదం కంచే చూసారంతే, సినిమాలన్నీ చూడలేదు. అంటే ఈ సినిమా కోసం చూడాల మళ్ళీ మామూలుగా చూసారు మామూలుగా. బట్ బాలయ్య బాబు అభిమానులందరూ కోరుకునే అంశాలందరూ మీరే నేను చెప్పకూడదు ఇవన్నీ బేసికల్గా. టూ మెనీ కమర్షియల్ ఎలిమెంట్స్. నేను అందరూ నన్ను క్లాస్ డైరెక్టర్ అనుకుంటున్నారన్నమాట. బేసికల్గా నువ్వు ద అదర్ సెట్ చూడు, రెండో వైపు చూడు అనేది. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాలో బాలయ్య బాబు శ్రేయ మధ్య ద బ్యూటిఫుల్ రొమాంటిక్ సీక్వెన్సెస్. బేసికలీ వీళ్ళిద్దరు మారువేషాలు వేసుకొని ఒక అద్భుతమైన పాట ఎకిమీడా అని, నేను ఇప్పుడు ఎకిమీడా సాంగ్ పదాలు కూడా, ఎకిమీడా అంటే రాజు, ఎకిమీడే అంటే రాణి. మీరు పండగ చేసుకుని ఉంటారు ఈ కైండ్ ఆఫ్ నేపథ్యం. చెప్పండి ఫస్ట్ చారిత్రాత్మక. అదే దీంతో మీరు అన్ని జానర్స్ చేసినటువంటి హీరో అంతే. ఇప్పుడు నాకు ఏ అవకాశం అది కూడా తీరిపోయింది. అదే యు ఆర్ ది ఓన్లీ వన్ రైట్ నౌ. అంటే కథ రాసుకుంటున్నప్పుడేనండి, అంటే ఈజ్ అ గ్రేట్ హార్స్ రైడర్ అండ్ రాజస్వం ఉంటుందన్నమాట. నేను కృష్ణదేవరాయలుగా ఆయన అయితే తీసిన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుందండి. సో అవన్నీ చూసే నేను కథ రాసుకుని బాలయ్య బాబుకి టైలర్ ఫిట్ అయ్యేటట్టు రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందన్నమాట. వండర్ఫుల్. బాలకృష్ణ గారు, మరి పండగ బరిలో మీరు ఫస్ట్ టైం కాదు. గౌతమి పుత్ర శాతకర్ణి 100వ సినిమాగా సంక్రాంతి రికార్డులను బద్దలు కొట్టడానికి వస్తుంది. ఈ లోపల నుంచి ఆల్రెడీ మీ రికార్డులను మీరే దాన్ని సృష్టించాలని మేమే దాన్ని తిరిగి రాయాలన్నా ఎంత భగవంతుడు ఏదో ఆనందం. అటువంటి మంచి సినిమాలు ఆదరిస్తున్నప్పుడు ప్రజలు ఇస్తున్న ఒక అంతూజియాజం, ఇంకా ఇటువంటి సినిమాలు మాకు కావాలని
అండ్ మేము కూడా చేస్తున్న దీనికి మాకు ఎంతో తృప్తి. ఒక భాష, వేషం, కట్టుబొట్టు. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే అంత మన ట్రెడిషనే కదా, సంప్రదాయం, సంస్కృతి, కట్టుబొట్టు అంతా. అలాగే మన హరిదాస కీర్తనలు, గొబ్బెమ్మ ముగ్గులు, భోగి మంటలు, కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, కొత్త ధాన్యం రాసులు రావడం, పండగ వంటకాలు. సో అలాగా మొత్తం అందరికీ ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తున్నందుకు అది అంటే 100వ చిత్రం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా ఆవిష్కరించవలసినవి, ఇంకా చేద్దామన్న ఒక ఆవేశం, ఒక ఉత్సాహం. అలాగే ప్రేక్షకులు కూడా అందరికీ ఈ సంక్రాంతి నేను చెప్పినట్టు ఈ గొబ్బెమ్మల ముగ్గులతో, ఈ భోగి మంటలతో, కొత్త బట్టలతో, ఇట్లా ధాన్య ప్రాస్తులతో రైతులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో నవగ్రహ ఆనుకూల్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. 100 ఈ రేంజ్లో ఇంత ఘనంగా గ్రాండ్గా సంక్రాంతికి వస్తున్న మీకు మరొకసారి శుభాకాంక్షలు. మిమ్మల్ని గౌతమిపుత్ర శాతకర్ణిగా అలా చిరస్థాయిగా చరిత్ర నిలబెట్టేసేయాలని. ఇలా ఉంటారు కృష్ణుడు, ఇలా ఉంటాడు రాముడు అని నాన్నగారిని చూస్తే ఎలా అనుకున్నాము, ఒక చారిత్రక పురుషుడు ఇలా ఉంటాడు అన్నట్టుగా మిమ్మల్ని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. చారిత్రక పురుషుడు అంటే దానికంటే ఇంపార్టెంట్ క్రీస్తు శకం 78వ సంవత్సరం, ఫస్ట్ సెంచరీ కదా. అప్పుడు వేష ధారణ ఎలా ఉంటుంది, అప్పుడు బట్టల నుంచి, మెటీరియల్ నుంచి, అట్లా వాళ్ళు నా హెయిర్ స్టైల్ నుంచి కూడా ఎలా ఉండాలి అన్నీ కూడా అందరూ కృష్ణ అంతా కూర్చుని బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. మ్యూజిక్ కూడా చిరంతన్ భట్ గారు అద్భుతంగా. ఆ రోజుల్లో ఎట్లా ఉంటుంది, మామూలు కమర్షియల్గా కాకుండా పెట్టుకుని ఇంకా బాగా చేసుకోవచ్చు ఇంకా కావాలంటే. అట్లా కాదు, టు బి రియలిస్టిక్. అంటే ప్రజలు ఆ కాలానికి వెళ్ళిపోయారా, ప్రహ్లాద్ కృష్ణదేవరాయలు మేము ఆదిత్య తీసినాను, బ్యాక్ టు ది ఫ్యూచర్ వెళ్ళిపోతే జనం వెళ్ళిపోయినట్టే కదా, వాళ్ళు ఫీల్ అయ్యారు. అలాగే ఆ కాలం తీసుకెళ్ళినారా చాలా బాగా బ్రహ్మాండంగా ఆయన బాణీలు సమకూర్చడం జరిగింది. మొత్తం ఆడిముత్యాలు లాంటి 5 పాటలకి కెమెరామెన్ అండి మెయిన్. ఎందుకంటే నా కెమెరామెన్ ఇంపార్టెంట్. ఫ్రాంక్ డైరెక్టర్ అంతా నా కెమెరామెన్ అంత. ఎప్పుడు షార్ట్ అయిన తర్వాత నేను ముందు కెమెరామెన్ చూస్తాను చాలాసార్లు. నాకు విఎస్ఆర్ స్వామి గారి నుంచి అలవాటు. ఆయన నా సినిమాలంటే జనం ఆయన టైటిల్ కార్డ్ కంటే ఆయన మొహం చూసి మోల్డింగ్ చూసి చెప్పేసి ఇది విఎస్ఆర్ స్వామి గారు నా కెమెరామెన్ అని. అంత అందంగా చేసేవాడు ఆయన మోల్డింగ్. ఆయన దగ్గర కూడా నేను షార్ట్ అవ్వగానే ఆయనే చూసేవాడిని. మళ్ళీ కూర్చునేవాడు, అంటే బాగా నచ్చలేదని. బాగుంటేమో అంటే నన్ను చూసి పాడతాయి అని కాదు. సో నేను కెమెరామెన్ అవుతాను అనుకున్నా ఒకప్పుడు. నేను కూడా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్కి నేను అప్లై చేయడం జరిగింది. అంటే అన్ని శాఖలు మన గుప్పిట్లో ఉండాలండి. నాకు బాగా ఇష్టమైన శాఖలు కెమెరా ఒకటి, ఎడిటింగ్ ఒకటి. ఈ రెండు ఏదని చేయొచ్చు మన మ్యాజిక్. అట్లాంటిది అలాగే మన కెమెరామెన్ గారు ఎప్పుడు అసలు ఏమి ఆయన సైడ్ నుంచి ఎప్పుడు వన్ మోర్ లేదు. వన్ మోర్ లేదు. చాలా అలా ఉంటాడు, సాధులా ఉంటాడు. గడ్డ బాబా అంటాం. ఆయన అసలు పేరు ఏంటండి? జ్ఞానశేఖర్. నాకు తెలియదు ఇప్పుడు. I don't know if 2 సార్లు చెప్పారు కానీ గుర్తు బాబా అని. ఏదో ఆయన కూడా I don't think Baba knows how to be angry. He doesn't know. కోపం రాదు. Baba doesn't know how to shout. హేమమాలిని గారు ఆవిడ హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి. ఎందుకంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. మనంతా రుణపడి ఉండాలి ఆవిడ. ఎందుకంటే ఎప్పుడో వదిలేసి ఇండస్ట్రీని. మొదటి సినిమా పాండవనవాసం, అందులో ఒక డాన్స్ చేసింది ఆవిడ. తర్వాత నాన్నగారు కృష్ణ పాండవానికి కబురు పెట్టారు. అప్పటికి ఆవిడ సినిమా కాంట్రాక్ట్ హిందీ అగ్రిమెంట్ అయిపోయింది. అయ్యో మిస్ అయిపోతున్నాను పెద్ద ఆయనతో సినిమా వచ్చిందని. అప్పుడు తర్వాత కేఆర్ విజయ్ గారిని పెట్టారు. ఆ పాత మళ్ళీ ఇప్పుడు తిరిగి నా 100వ సినిమాలో ఆవిడ తల్లిగా యాక్ట్ చేయడం అనేది. ఇది 9వ సంవత్సరంలో శుక్రుడాధిపతి, శ్రీగ్రహం, స్త్రీలకు బాగుంటుంది. అటువంటి దక్కింది నాకు ఆ ఇంటి పేరు. ఏదైతే నన్ను గౌతమిపుత్ర శాతకర్ణి అంటారో అలాగే నన్ను ఇప్పుడు నా పేరు ఇప్పుడు బసవరామ తారక బాలకృష్ణ నందమూరి చివరికి వెళ్ళింది నందమూరి. సో అలా. అండ్ అలాగే అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా, కబీర్ బేడి గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, మిగతా ఆనంద్, వాళ్ళు రవి ప్రకాష్, హర్ష, విజయ్, వాళ్ళంతా అందరూ అద్భుతం కన్నడ. దీనితో కన్నడ శివన్ యాక్ట్ చేయడం, శివరాజ్ కుమార్ మనకు లెజెండ్ కొడుకు. ఆయన జస్ట్ ఫోను చేసి అంతే అనుకున్నాం ముందు. ఆయన తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి సరే బాబు ఒకసారి ఫోన్ చేసి ట్రై చేయండి అన్నాడు. ట్రై ఏంటంటే చూడండి ఏమవుతుందో అని ఫోన్ చేసి అంతే. బ్రదర్ ఏంటంటే అనుకుంటున్నాం ఒక పాట ఏం ఎక్స్పెక్ట్ చేయదు, సీన్స్లో ఏమి లేవు, నీ ఇష్టం అది, బట్ వీ వాంట్ యూ అంతే అన్నాను. అందుకని వెంటనే సాయంత్రం ఫోన్ చేశాడు మళ్ళీ. అది చాలా అయిందండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ అది చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి, ఫ్యామిలీకి. ఇప్పుడు మాకెలా అలా వాడు వేరే బయట సినిమా, లాంగ్వేజ్ సినిమా చేస్తే ఒప్పుకోరాడు అసలు. వాడు పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది ఇమ్మీడియట్గా పొద్దున్న చేస్తే సాయంత్రం గొప్పేసుకున్నాడు ఆయన. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా అద్భుతంగా చేశారు. అండ్
సాయి మాధవ్ గారు అద్భుతం డైలాగ్స్, అసలు ఫ్యాంటాస్టిక్. చెప్పారు కింద సమయం లేదు మిత్రమా, దండయాత్రకునే ప్రయాణిస్తూనే ఉన్నాను. ఆ వాయిస్ ఓవర్తో చెప్పినట్టు కావ్యటను ఆవిష్కరించాలంటే రకరకాలుగా ఉంటాయి. కమర్షియల్ పిక్చర్స్ మనం చూస్తాం ఎలా ఉంటుందో అన్నీ కూడా అద్భుతంగా అన్ని, ఎస్పెషల్లీ రామ్ లక్ష్మణ్ లాంటి తెలుసు కదా ఇక సినిమా ఇవన్నీ వాళ్ళగా చేసింది, లెజెండ్, మన డిక్టేటర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతం డైలాగ్స్. నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశపు నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం అని అంటాడు లాస్ట్లో. ఇంకోటి చివరిలో గ్రీక్ డెమిత్రియస్ దగ్గర చెప్పొచ్చండి అని అంటాడు. सब बोल दिया मैं ना, इससे पहले बोल दिया इसलिए परमिशन लेने की जरूरत है. हम अपने दिल के राजा हैं. आपका दिल भी कोई हिंदुस्तान नहीं, मेरा दिल भी आपका हिंदुस्तान नहीं जिस पर आप अपना हुक्म चलाते. మొగలేసాం ఇప్పుడు అంటాడనమాట. వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, ఇక్కడ గదికి మంచి గొడవలు ఉంటాయి. ఈ ఇల్లు నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండాల మీద మా జెండా ఎగరేస్తాం. సాయి మాధవ్ డైలాగ్ రాసినప్పుడు ఎలాగన్నా దాని ముందే పాకిస్తాన్ ఇండియా బార్డర్ మధ్యలో కొంత సైనికులు జరిగింది చూసారండి. ఆ రిఫ్లెక్షన్ ఈ కథ గౌతమిపుత్ర శాతకర్ణి అప్పుడు ఎంత కథో బట్ ఇప్పుడు ప్రెసెంట్ టైం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నీడ్ ఆఫ్ ది అవర్ అండి. మనందరినీ జాతిని ఒక్కసారి మళ్ళీ యునైట్ చేయాల్సిన అవసరం ప్రతి తెలుగువాడి కథ, ప్రతి భారతీయుడి కథ. బాలకృష్ణ గారు మనకు అందించిన ఈ జాతికి నిండుగా మనం చేసుకునే పండుగ గౌతమిపుత్ర శాతకర్ణి. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.